మామూలుగా అయితే టీ20లో పాకిస్తాన్ బలమైన జట్టే, కానీ ఆ జట్టు ఇప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ పతనం అవుతోందని చర్చ జరుగుతోంది. కెప్టెన్ను మార్చినా ఆ జట్టు ఆట తీరు మారడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ విఫలమైంది. ఆతిథ్య జట్టుగా అంచనాలు అందుకోలేకపోయింది. ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. న్యూజిలాండ్ భారత్ చేతిలో కంగుతింది. బంగ్లాదేశ్తో మ్యాచ్ వర్షార్పణం అయింది. దీంతో ఒక్కటంటే ఒక్క విజయం కూడా పాక్కు దక్కలేదు. ఆతిథ్య జట్టు అయినా కనీసం టోర్నీలో బోణి కొట్టలేకపోయింది. గ్రూప్ దశకే పరిమితమైంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఇటీవలి జట్టులో పీసీబీ మార్పులు చేసినట్టుగా కనిపించింది. సీనియర్ ఆటగాళ్లు బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్ను టీ20ల నుంచి పక్కన పెట్టింది. ఒక రకంగా టీ20లో ఇద్దరిని సైడ్ చేసిందనే చర్చ జరిగింది. అయినా బాబర్ అజమ్, రిజ్వాన్ లేకుండా న్యూజిలాండ్తో టీ20 సిరీస్ మొదలుపెట్టింది పాక్. కానీ తొలి మ్యాచ్లోనే ఆ జట్టుకు సినిమా కనిపించింది. న్యూజిలాండ్తో పోర్లో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. తొలి టీ20లో కనీసం 100 పరుగులు కూడా సాధించలేకపోయింది. మరో 8 బంతులు ఉండగానే ఆలౌట్ అయింది. జస్ట్ 91 పరుగులు మాత్రమే చేసింది. పాక్ జట్టులో 3 మాత్రమే 2 అంకెల స్కోర్ను అందుకున్నారు. కుష్ దిల్ షా సాధించిన 32 పరుగులే అత్యధిక స్కోర్. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా 18 పరుగులతో సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్గా వెనుతిరిగారు. 92 పరుగుల టార్గెట్ను న్యూజిలాండ్ ఉఫ్మని వదిసింది. మరో 59 బంతులు ఉండగానే టార్గెట్ను ఛేదించింది. 9 వికెట్ల తేడాతో గెలిచింది. 5 మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్ను ఒకేసారి టీ20 ఫార్మాట్ నుంచి సైడ్ చేయడంతో విమర్శలు వస్తున్నాయి. పొట్టి ఫార్మాట్లో బ్యాటింగ్ బలహీనతలు అన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వన్డేలు, టెస్టులతో పోల్చితే టీ20లోనే పాక్ అంతో ఇంతో బెస్ట్గా ఉందని, ఇప్పుడు ఆ ఆనందం కూడా పాక్ అభిమానులకు లేకుండా పోతోందనే చర్చ జరుగుతోంది. 5 మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య జట్టును అడ్డుకోవడం పాక్తో అయ్యే పనేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆట తీరు రోజురోజుకి దారుణంగా తయారవుతోందనే వాదన ఎక్కువ అవుతోంది. ఫార్మాట్ ఏదైనా పాక్ జట్టు పతనమవుతోందని కొందరు ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక న్యూజిలాండ్లో టీ20లో పాకిస్తాన్కు 91 పరుగులే అత్యల్ప స్కోర్. న్యూజిలాండ్లో ఓవరాల్గా చూస్తే ఇది 4 అత్యల్ప స్కోర్.